వేకువ వాక్యం కొరకై ఈ ఉదయకాల సమయంలో 1 కొరింథీ 3:16 మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగారా? ఈ యొక్క వచనంలో 2 విషయాలు కనపడుతూ ఉన్నాయి. ఒకటి ఆలయము, రెండవది ఆత్మ. ఇక్కడ ఒక ప్రశ్న కూడా మనకు కనపడుతుంది. మీరెరుగురా అనే మాట మనకేం గుర్తు చేస్తుందంటే, మనము కొన్ని ఎరగాలి. దేవుడు మన కొరకు సిద్ధపరిచినవి ఎరగలేకపోతున్నాం. దేవుడు మన కొరకు దాచి ఉంచినవి ఎరగలేకపోతున్నాం. ఒకసారి ఒక వ్యక్తి తన పక్క ప్రదేశంలో వెళ్ళాలి అని, అక్కడికి వెళ్ళి సంపాదించాలి అని ఆశపడుతూ వచ్చాడు. దాని కొరకై వారి యొక్క ఆ ద్వేషం నుంచి ఇంకొక ఆ ఐలాండ్ వెళ్ళటానికి వారికి ఒక ఓడ ప్రయాణం ఉంటుంది. దాదాపు ఆ ఓడ ప్రయాణము ఎంత లేదన్నా 3 రోజులు పడుతుంది. సరే, టికెట్కి అయితే డబ్బులన్నీ సమకూర్చుకున్నాడు. కానీ ఆహారానికి, మధ్యలో తినటానికి ఆయనకేమీ డబ్బులు లేవు. చాలామంది అన్నారు, మరి టికెట్కి డబ్బులు ఉన్నాయి కానీ మరి మిగతా వాటికి ఎట్లా అంటే, ఈ టికెట్టు డబ్బులు నాకు చాలు, ఎందుకంటే నేను అక్కడికి వెళ్తున్నాను, అక్కడ సంపాదిస్తాను అన్న ఆనందంలో నాకు ఆకలి కూడా వేదన్నాడు. ఆ తర్వాత రానే వచ్చింది. ఆ ఓడను ఎక్కేశాడు. ఎక్కిన మొదటి రోజు కొంచెం ఆకలిగా అనిపించినప్పటికి కూడా తట్టుకున్నాడు. రెండవ రోజు కూడా చూస్తే అందరూ అన్ని ఆహార పదార్థాలు, ఆ ఓడలో ఉంటున్న హోటల్స్, అక్కడ ఉంటున్న రకరకాలైన ఆ షాప్స్ అవన్నిటి కూడా వెళ్తున్నాడు, కానీ డబ్బులు లేవు. అందరూ కూడా తింటున్నారు. 3వ రోజు చాలా ఆకలేసింది. ఇక 3వ రోజు ఆ రాత్రి దాదాపుగా ఒడ్డు చేరతాడు. సాయంత్రం అయ్యేసరికి ఆకలి తట్టుకోలేకపోయాడు. హోటల్కి వెళ్ళి కూర్చుంటే అందరూ భోజనం చేస్తున్నారు. చాలా ఆకలితో ఉన్నాడు. ఏం జరిగితే అది జరిగిందిలే. ఎందుకంటే ఓడలో కొన్ని రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే చైనా లాంటి ఆ దేశాల్లో ఓడల రూల్స్, ఓడలో ఏదన్నా తప్పు చేస్తే ఓడ చట్టం అనేది ఉంటుంది. ఆ వ్యక్తి యొక్క తప్పు తీవ్రతను బట్టి కొన్నిసార్లు సముద్రంలో విసిరేస్తారు, ఓడలో ఉంచరు. అదే వారికి న్యాయం, అక్కడ అదే చట్టాలు ఉంటాయి ఓడలో. అలాగ భయపడుతూ వచ్చాడు, ఒకవేళ ఏమైనా జరుగుతుందేమోనని వెళ్ళి ఆ హోటల్లో కూర్చొని తనకిష్టమైనవన్నీ కూడా ఆర్డర్ చేశాడు. ఆకలి తీరింది, కానీ ఇప్పుడు భయం పట్టుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటున్నాడు. అంతా అయిపోయిన తర్వాత ఆ వెయిటర్ గారు రాగానే ఆయన కాళ్ళ మీద పడిపోయాడు. ఆయన కాళ్ళ మీద పడిపోయి, అయ్యా నన్ను క్షమించండి, మరి నాకు డబ్బులు లేవు, ఇవన్నీ తిన్నాను, బిల్లు కట్టడానికి డబ్బులు లేవు అన్నప్పుడు ఆ వెయిటర్ గారు అన్నారంట, ఏమండి నాకు ఆశ్చర్యంగా ఉంది, మిమ్మల్ని ఎవరు డబ్బులు అడిగారు, మీరు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, డబ్బులు కట్టాల్సిన అవసరం లేకపోవటం ఏంటి అంటే, అవునండి మీకు తెలియదా, వీళ్ళందరూ తింటున్నారు కదా, ఇదంతా ఫ్రీ, మీ టికెట్లోనే ఎప్పుడో ఈ 3 రోజులు మీరు ఏమి తిన్నా కూడా అందులోనే మేము డబ్బులు తీసేసుకున్నాం అన్నప్పుడు చాలా ఆశ్చర్యపోయాడు. 3 రోజులు ఆకలితో, నీరసంతో ఇబ్బంది పడుతూ వచ్చాడు. అదే ముందు తను తెలుసుకొని ఉంటే ఇంత బాధ వచ్చేది కాదు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇట్లాగా దేవుడు కూడా మన కొరకు సిద్ధపరిచినవి, మనకి ఇచ్చేవి ఉచితమని తెలియక, ఆయన దాచిపెట్టాడు, సిద్ధపరిచాడని తెలియక ఎంతో మనం నష్టపరుచుకుంటూ ప్రాణాలను ఆయాసపరుచుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో 1 కొరింథీ 3:16 తెలియాలి అంటే మత్తయి సువార్త 3:16 నుంచి రావాలి. ఎందుకంటే మత్తయి సువార్త నుంచి 1 కొరింథీ ఇది 7వ పుస్తకంగా కొత్త నిబంధనలో కనపడుతుంది. ఇక్కడ 7 అనుభవాలు మనం తెలుసుకోవాలి. ఈ 3:16 అనేది బైబిల్లో చాలా గొప్ప మాట. కొలస్సీ 3:16 కూడా దేవుని వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అంటుంది. కాబట్టి ఈ దినాన మనం ఏం తెలుసుకోవాలి అంటే, మత్తయి సువార్త 3:16 యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డుకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదటికి వచ్చుట చూచెను. మత్తయి సువార్త 3:16 ఆత్మతో ప్రారంభమైంది. 7వ పుస్తకమైన 1 కొరింథీ 3:16 కూడా ఆత్మతో ముగించబడింది. అనగా 3:16 అనే మాట అది ఆత్మీయతకు,
ఆత్మకు పోలికగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం ఏమి ఎరగాలి అంటే మత్తయి సువార్త 3:16 ప్రకారము యేసు బాప్తిస్మము తీసుకొని, దేవాది దేవుడు, పాపం లేనివాడు, అలాంటి ఆయన కూడా బాప్తిస్మం తీసుకున్నాడు. దేని కొరకంటే మన కొరకే, మన రక్షణ కొరకే. మొట్టమొదటిగా రక్షణను మనం ఎరగాలి. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నువ్వు కార్యాలు చూడలేకపోతున్నావంటే, యవనస్తులారా, మీరు పాస్ అవ్వట్లేదంటే, మార్కులు రావట్లేదంటే, మీ జీవితంలో మీరు సెటిల్ అవ్వట్లేదంటే, మీరు ఎన్ని డిగ్రీలు ఉన్నా రక్షణ డిగ్రీ ఇంకా లేదేమో, రక్షణ పొందలేదేమో. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. రక్షణ లేకుండా, మారుమనసు లేకుండా దేవుడు నీకేదీ ఇవ్వడు. నువ్వు దేవునికి హృదయం ఇవ్వకుండా ఆయన దగ్గర నుంచి నువ్వు ఏది పొందలేవు. ఇది మొట్టమొదటిది. రెండవదిగా మనం చూసినట్లయితే మార్కు 3:16 చూస్తున్నాము. అక్కడ దేవుడు కొంతమంది శిష్యులను ఏర్పరిచాడు. వారెవరనగా ఆయన పేతురు అని అక్కడ మొట్టమొదటి వ్యక్తి నుంచి 12 మంది వరకు చెప్తున్నాడు. రెండవది దేవుని ఏర్పాటును ఎరగాలి. దేవుడు అసలు నిన్ను ఎందుకు ఏర్పరిచాడో నువ్వు ఎరగట్లా, ఎందుకు ఈ ప్రాంతానికి తీసుకొచ్చాడో నువ్వు ఎరగట్లా, ఎందుకు ఈ ఉద్యోగంలో ఉంచాడో నువ్వు ఎరగట్లేదు. ఎరగకుండానే ఇప్పటికే ఎన్నో సంవత్సరాలు గడిచిపోతున్నాయి. దేవుని ఏర్పాటు ఎరగకుండా ఉండటమే అంటే కళ్ళు ఉండి కూడా కళ్ళు మూసుకొని చీకటిగా నడవటం అని అర్థమవుతుంది. దేవుని ఏర్పాటును ఎరుగు. ఇది రెండవది. మూడవది మనం చూసినట్లయితే లూకాసు వార్త 3:16 యోహాను, నేను నీళ్ళల్లో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడొకడు వచ్చుచున్నాడు. శక్తిమంతుడు లేదా దేవుని శక్తిని ఎరగాలి. ఇది నువ్వు ఎప్పుడు బలహీనంగా ఉంటావో అప్పుడే బలం అనేది ఎక్కువ వస్తుంది. దేవుని ప్రజలకి బయట వాళ్ళకున్న తేడా ఏంటంటే, వారు శక్తిగా ఉన్నప్పుడే కార్యాలు చేస్తారు, కానీ మనం బలహీనత ఉన్నప్పుడు కార్యాలు చేయగలం. పౌలు అన్నాడు, వెన్ ఐ ఆమ్ వీక్ దెన్ ఐ ఆమ్ స్ట్రాంగ్. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడు బలవంతుని అంటున్నాడు. కాబట్టి మూడవదిగా నువ్వు దేవుని శక్తిని ఎరగాలి. ఆ శక్తి నీ కొరకు సిద్ధంగా ఉంది, కానీ అది పొందుకోవటం నీకు రావట్లేదు. ఈ ఉదయం ప్రార్థనలో ఆయన వైపు చూడు, ఇప్పుడే శక్తితో నింపుతాడు. ఆ తర్వాత నాలుగోది చూస్తే యోహాను 3:16 అందరికీ పరిచయమైన వాక్యం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. నాలుగవది దేవుని ప్రేమను నువ్వు ఎరగాలి. నిన్ను ఎంత ప్రేమించాడు అంటే, ఎంతో అనే మాట నువ్వు ఎంతసేపు సాగదీస్తూ చెప్పినా అది తక్కువే. దేవుని ప్రేమను ఎరగకుండా ఇంకా లోకపు ప్రేమను చూస్తున్నావు, మనుషుల ప్రేమను చూస్తున్నావు. అంతేకాదు, మనుషుల ప్రేమ కోల్పోయానని బాధపడుతున్నావు, మనుషుల ప్రేమ కొరకై దిగులు పడుతున్నావు. ప్రియ సహోదరి సహోదరుడా, దైవ ప్రేమ ముందు ఏ ప్రేమ సరిపోదని నువ్వు ఎరగాలి. ఇది నాలుగవది ఎరగవలసింది. ఐదవది మనం చూసినట్లయితే అపోస్తలుల కార్యముల గ్రంథం 3:16 ఆయన నామమందులి విశ్వాస మూలము ఆయన నామమే మీరు చూచిన ఎరిగి ఉన్న వీన్ని బలపరచెను. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ పూర్ణ స్వస్థత కలుగజేశాను. ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఐదవదిగా స్వస్థతను నువ్వు ఎరగాలి. దేవుడు స్వస్థపరచలేనంత శక్తిమంతుడు అనుకున్నావా? బాగు చేయలేనంత ఆయన హస్తాలు కొరచైపోయినాయి అనుకుంటున్నావా? అయినా ఎందుకు స్వస్థత కలగట్లేదు అంటే, ఇంకా ఏదో బలహీనత, ఏదో పాపపు పరిస్థితి నీ జీవితంలో ఉంది. ఒక వ్యక్తి కాళ్ళు ఎంతో నొప్పి పుడుతూ ఎన్నెన్నో దేవాలయాలకు, ఎన్నెన్నో హాస్పిటల్స్కి వెళ్ళొచ్చాడు, కానీ ఆ కాలి గాయం ఇంకా అరికాలు గాయము ఎక్కువ అవుతానే ఉంది. చివరికి ఒక దినాన అసలు ఎందుకు ఇలా ఎక్కువ అవుతుంది అని చూస్తూ వాళ్ళ పిల్లలు, ఒక పాప ఏం చేస్తూ వచ్చిందంటే, ఆ పాప వాళ్ళ నాన్న చెప్పుల స్టాండ్లో మరి చెప్పులు అమ్మాయి సర్దుతూ వచ్చింది. ఆ చెప్పులు సర్దుతూ వచ్చినప్పుడు గమనించింది ఏంటంటే, వాళ్ళ యొక్క తండ్రి యొక్క చెప్పులో ఒక మేకుంది. ఆ మేకు కనపడట్లేదు. ఎప్పుడైతే కాలు పెడతామో ఆ బరువుకి అప్పుడు ఆ మేకు ఆ గాయాన్ని గుచ్చుతూ ఉంది. ఇప్పుడు ఆ పాపకు అర్థమైపోయింది, నాన్న నీకేం పర్వాలేదు, ఈరోజు నీ గాయం తగ్గిపోయే పరిస్థితి వచ్చిందని చెప్పని వెళ్ళింది. ఆ తర్వాత నిజంగానే కొన్ని రోజులకి ఆ గాయం తగ్గిపోయింది. అప్పుడు అడిగాడు, అమ్మ నువ్వు ఏం చేశావు? ఎన్ని హాస్పిటల్స్కి వెళ్ళినా, ఎన్ని మందులు వాడినా
తగ్గలేదు, నువ్వేం చేసావు అన్నప్పుడు ఆ పాప చెప్పింది, నాన్న అసలు నీ గాయము సమస్యే కాదు, నీకు నీ చెప్పులో ఒక మేకుంది, ముళ్ళుంది, అది నువ్వు చూసుకోవట్లేదు, నువ్వు వేసుకున్నప్పుడల్లా అది తెలియకుండానే గాయాన్ని గుచ్చి ఎక్కువ చేస్తుంది, అది తీసేసానన్నప్పుడు చాలా సంతోషించాడు. ఇది నేను ఇంకా నీకు స్వస్థత కలగట్లేదంటే ఏదో కనబడని ముళ్ళు నీ హృదయంలోనూ నీ కుటుంబంలోనూ నీ జీవితంలోనే ఉంది. అది పాపపు ముళ్ళు కావచ్చు, ఈరోజు అది తీసివేసుకో, ఇప్పుడే నీకు దేవుడు స్వస్థత ఇస్తాడు. ఆరవదిగా చూస్తే రోమ 3:16లో నాశనమును కష్టమును వారి మార్గంలో ఉన్నవి, శాంతి మార్గము వారు ఎరుగరు. ఇక్కడ కూడా ఎరుగుట అనే మాట చూస్తున్నాం. ఆరవదిగా మార్గం ఎరగాలి. నువ్వు ఏ మార్గం అంటే ఆ మార్గంలోకి వెళ్తున్నావేమో, ఏ మార్గం అంటే ఆ మార్గంలో నడుస్తున్నావేమో, ఆ మార్గం ఇప్పుడు నీకు ప్రయోజనకరంగా ఉండొచ్చు, లాభకరంగా ఉండొచ్చు, అది చాలా నీకు ఎన్నో ప్రాఫిట్స్ వస్తూ ఉండొచ్చు. కానీ ఒకసారి గుర్తెరుగు, ఆ మార్గం మంచిదేనా, ఆ మార్గం యొక్క డెస్టినీ అంతం ఎలా ఉంటుందో ఒక్కసారి ఎరుగు, అప్పుడు ఆ మార్గం ఎలాంటిదో నీకు తెలుస్తుంది. ఇది ఆరవదిగా మనం చూస్తున్నాం. ఏడవది చివరిదే ఈరోజు వాక్యం, 1 కొరింథీ 3:16, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నారనియు మీరు ఎరుగరా. ప్రియులారా, ఆ ఏడవది చివరిది ఈరోజు వాక్యం ఏంటంటే ఆలయం గురించి ఎరగాలి. నిజంగా దేవుడు మనల్ని ఆలయంగా చేశాడు. మ్యాన్ ఈజ్ ద మొబైలింగ్ చర్చ్. మనము నడిచే ఆలయంగా ఉన్నాం. మనం ఎక్కడ నించుంటే అక్కడ దేవుని ఆలయం ఉన్నట్లే. ఈరోజు నువ్వు ఉద్యోగం చేసే చోట దేవుని ఆలయంలాగా ఉంటున్నావా? నువ్వు నివసించే చోట దేవుని ఆలయంగా ఉంటున్నావా? నువ్వు ప్రయాణించే బస్సులో, వాహనంలో ఆలయంగా ఉంటున్నావా? ఒకవేళ ఆ ఆలయాన్ని పాడు చేస్తున్నావా? ఎందుకు దేవుడు నిన్నే ఆలయం అన్నాడంటే నీ ద్వారా తన దగ్గరికి అనేకులను ఆకర్షించుకోవాలని, రక్షించుకోవాలని దేవుని ఏర్పాటు. దేవుని ఆలయమై ఉండి కూడా ఇంకా ఏదైనా నీలో అవిధేయత, పాపము ఏదన్నా ఉంటే ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని ఆలయంగా ఉన్నంత కాలమే మనకు భద్రత, మనకు క్షేమం, మనం ఆరోగ్యం. ఎప్పుడైతే ఆ ఆలయము పాడు చేస్తూ ఉంటామో దేవుడు మనల్ని పాడు చేసే పరిస్థితి వస్తుంది. అది తెచ్చుకోవద్దు. కాబట్టి 7 సంగతులను మనము ఎరిగి ఆయన కొరకు జీవించడానికి ప్రభు మనకి సహాయపడును గాక. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నీ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇది నేను 1 కొరింథీ 3:16 ఆధారం చేసుకొని బైబిల్లో కొత్త నిబంధనలో మొదటి 7 పుస్తకాల్లో 3:16 అనగానే డూ యూ నో, ఇది నీకు తెలుసా, అది తెలుసుకోవాల్సిన రెఫరెన్స్ అని మీరు గుర్తు చేస్తూ వచ్చారు. 3:16 అది ఎంత ప్రాముఖ్యమైందో చెప్పారు. అలాగే మేము ప్రభువా జీవించడానికి కావలసిన కృపను మీరు అనుగ్రహిస్తూ రమ్మని మాటలు వింటున్న ప్రియులందరూ ఇంకా వారి జీవితంలో ఏమి ఎరగాలో అవి ఎరిగి నీ కొరకై జీవించినట్లుగా కావలసిన కృపను మీరు సమృద్ధిగా అనుగ్రహించమని, ఆ యొక్క ప్రభు నడిపింపులో నడిపించి ఎరిగి వారు నెమ్మది, సమాధానం, సంతోషం పొందుకున్నట్లుగా కృప చూపమని వందనములు చెల్లిస్తూ సమస్తము వారు ఎరిగినట్లుగా సహాయం చేయమని కృతజ్ఞతాస్తుతులతో వందనములతో మా ప్రభువును రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించునుగా.